నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విట్ వర్సిటీలో అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు. ఐటీ ఉద్యోగాలకు డిమాండ్ ఉందని వెల్లడి. జీవీఎంసీ మేయర్గా బాధ్యతలు స్వీకరించిన పీలా శ్రీనివాసరావు. అభినందనలతో ముంచెత్తిన కూటమి నేతలు. మహావిశాఖ అభివృద్ధి తన లక్ష్యం అంటున్న మేయర్ పీలా శ్రీనివాసరావు. అవినీతి రహితంగా అభివృద్ధి చేసి చూపిస్తానని స్పష్టీకరణ. ట్రాఫిక్ పోలీసులకు కూల్ జాకెట్ల పంపిణీ. వేసవిలో విధులు నిర్వహించే పోలీసులకు ఎంతగానో ఉపయోగపడతాయంటున్న నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరవ్రత బాక్షి. ఇక వార్తల వివరాలు చూస్తే, హైదరాబాద్లోని 14 నెలల్లో గతంలో హైటెక్ సిటీ పూర్తి చేసినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. భవిష్యత్ అంతా ఐటీదేనని అప్పట్లో తల్లిదండ్రులకు పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా అమరావతి విట్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని స్టార్టప్ కంపెనీల కోసం వి లాంచ్ ప్యాడ్ 2025ని చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం విట్ వర్సిటీలతో అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అప్పట్లో ఐటీని ప్రమోట్ చేశా, ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నానని తెలిపారు. ఒకప్పుడు ప్రభుత్వ అటెండర్ ఉద్యోగానికి కూడా డిమాండ్ ఉండేదని, ఇప్పుడు కలెక్టర్ పోస్ట్ కంటే ఐటీ ఉద్యోగానికి డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు. విట్ అమరావతిలోని 95% ప్లేస్మెంట్లు వస్తున్నాయని స్పష్టం చేశారు. మీరు ఉద్యోగంలో సంతృప్తి చెంది కొత్త సంస్థలు స్థాపించండి అని పిలుపునిచ్చారు. సిలికాన్ వ్యాలీలో కంపెనీల సీఈఓలంతా తెలుగులని అన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులు ఉంటారని, అందులో అగ్రస్థానంలో తెలుగువారు ఉంటారన్నారు. త్వరలో అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మన పిల్లలు ప్రపంచ స్థాయి సేవలు అందించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. మొట్టమొదటిసారిగా విఐటి స్టూడెంట్స్కి అందరికీ, ఆ తర్వాత ఫ్యాకల్టీ మెంబర్స్కి అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీబడి. ఛాన్సలర్ రెస్పెక్టెడ్ విశ్వనాథన్, వైస్ ప్రెసిడెంట్ శంకర్ విశ్వనాథన్, మినిస్టర్ ఫర్ టూరిజం కందుల దుర్గేశం గారు, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మిసెస్ కాదంబరి విశ్వనాథన్ గారు, వైస్ ఛాన్సలర్ మిస్టర్ ఎస్వి కోటారెడ్డి, విఐటి ట్రస్టీ రమణి బాలసుందరం, ఎమ్మెల్యే తాడికొండ రెస్పెక్టెడ్ శ్రీ శ్రవణ్ కుమార్ గారు, చైర్మన్ టిఐ గ్లోబల్ హైదరాబాద్ మురళి బుక్కపట్నం, వైస్ ప్రెసిడెంట్ టీసీఎస్ హైదరాబాద్ చల్లా నాగ్, సిఇఓ ఐబిఎస్ గ్లోబల్ డబ్ల్యూఐపిఏ పోలాండ్ మిసెస్ ఎదిత్య, రిజిస్ట్రార్ జగదీష్ చంద్ర and invitees of this meeting. Wonderful meeting. After a long time I am here. Today is a very good occasion, wonderful occasion. మా స్టూడెంట్స్ అందరినీ చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా కేరింతలు, ఎక్కడ చూసినా మిమ్మల్ని చూస్తే ఎంత అభిమానం ఉందంటే, రాబోయే రోజుల్లో ఈ అభిమానాన్ని మీ అందరికీ భవిష్యత్ ఇచ్చే విధంగా ఏ కార్యక్రమాలు చేయాలనో చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒక్కసారి చూస్తే విశ్వనాథం గారు ఒక మామూలు వ్యక్తి. ఆయన జీవితం కూడా మీరు ఒకసారి చూస్తే 20 ఏళ్ళు రాజకీయంలో ఉన్నాడు.
ఆ రోజుట్లో అన్నాదురైతో పార్లమెంట్లో ఉండి మళ్ళీ కరుణానిధితో కూడా పనిచేసి తర్వాత ఎంజీఆర్తో పనిచేసి తర్వాత జయలలిత క్యాబినెట్లో 2 ఏళ్ళు పనిచేసి తర్వాత వచ్చి విట్టు ప్రారంభించాడు. ఈ విట్టు ప్రారంభించినప్పుడు మీరు చూస్తే దగ్గర 180 మంది స్టూడెంట్స్తో ప్రారంభించాడు వెల్లూరులో. అయితే ఇది గ్రేట్ విజనరీ. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. నేను అప్పటికి ఎలక్షన్ కూడా కాలేదు. కానీ మొట్టమొదటిసారిగా వచ్చి వారు ఒకటే చెప్పారు, మీ మీద నాకు నమ్మకం ఉంది, మీరు గెలిచిన వెంటనే అమరావతిలో నేను విట్టు పెడతానని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి విశ్వనాథం గారు. ఆ తర్వాత నేను గెలిచిన వెంటనే ఆయన రమ్మన్నాను. ఇక్కడ ల్యాండ్ కూడా మీరు ఒక్కసారి చూస్తే ప్రపంచంలో ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ఎక్కడా జరగలేదు. ఒక వ్యక్తి మీద నమ్మకం పెట్టుకొని 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు భూమి రాజధానికి ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ లో వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అర్జీల పరిష్కారానికి అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి పునరావృతం కాని విధంగా సంతృప్తికరమైన నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించి వారితో స్వయంగా మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకొని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ప్రజల నుంచి జిల్లా కలెక్టర్లతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, ఇతర అధికారులు వినతులు స్వీకరించారు. జీవీఎంసీ 3వ మేయర్గా శ్రీనివాసరావులు బాధ్యతలు స్వీకరించారు. కూటమి ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, పి విష్ణుకుమార్ రాజు, పి గణబాబు, సిహెచ్ వంశకృష్ణ శ్రీనివాస్, వెలగపూడి రామకృష్ణబాబు, పంచకర్ల రమేష్ బాబు, గంటా శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ వేపడ చిరంజీవిరావులు నూతన మేయర్ పీలా శ్రీనివాసరావుకు అభినందించారు. కూటమి కార్పొరేటర్లు శ్రీనివాసరావుకు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. పీలా శ్రీనివాసరావును పలువురు అభినందిస్తూ మేయర్గా బాధ్యతలు స్వీకరించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని పతాంజలి శ్రీనివాస్, నవచైతన్య యోగా ప్రతినిధి శంకర్రావు పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షులు పరశురామరాజు ఆధ్వర్యంలోని నగరంలో పార్టీ కార్యాలయంలో అరకులో సూర్య నమస్కారాలు చేసిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, శంకర్రావులు మాట్లాడుతూ యోగా నిరంతరం సాధన చేయడం వలన మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యకరంగా ఉంటామని తెలిపారు. యోగా ద్వారా ఎన్నో రకాల రోగాలు కూడా నయమవుతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించి యోగా చేయాలని సూచించారు. యోగా సాధనతో వారి జీవితాల్లో నూతన మార్పులు కనిపిస్తాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ యోగా చేస్తూ తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఏడవ తేదీన అరకులో అద్భుతం మహాసూర్యవందనం 2025 22,000 మంది గిరిజన విద్యార్థులతో 108 రౌండ్లు సూర్య నమస్కారాలు 108 నిమిషంలో నిర్వహణ జరిగింది. ప్రపంచ రికార్డులో అది నమోదైంది. దాన్ని పురస్కరించుకొని ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన యోగ సాధకులు, యోగా టీచర్స్ అందరు కూడా ఆ రోజు అక్కడికి వచ్చి 108 రౌండ్లు సూర్య నమస్కారాలు చేశారు. వారికి ప్రపంచ రికార్డు సర్టిఫికెట్ పంపిణీ చేసే మార్గంలో ఉభయ తెలుగు రాష్ట్రాల యోగ చైతన్య యాత్ర అని మేము అరసవెల్లి టెంపుల్ నుంచి, అరసవెల్లి సూర్యనారాయణ దేవాలయం నుంచి ప్రారంభించాం. అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నంలో బీజేపీ ఆఫీస్లో నిర్వహణ జరుగుతుంది. అందులో భాగంగా ముఖ్యంగా
యోగం అంటే కలయిక, అందరం కలిసి ముందుకెళ్దాం. ప్రతి ఒక్క ఇంట్లో కూడా సూర్య నమస్కారాలు చేయాలి, ఆరోగ్యంగా ఉండాలనే చైతన్యాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసమే ఈ కార్యక్రమం. అలాగనే విశాఖ జిల్లాలో ఉన్న యోగా టీచర్సు, అలాగనే యోగా మాస్టర్సు, సాధకులు అందరినీ కూడా మమైకం చేసి, ఏకం చేసి వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్క స్కూల్లో ప్రతి ఒక్క విద్యార్థి సూర్య నమస్కారాలు చేసే విధంగా ప్రోత్సాహం చేయటం, ప్రతి ఒక్క ఇంట్లో కూడా సూర్య నమస్కారాలు చేసే విధంగా ప్రోత్సాహం చేయటమే ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల యోగ చైతన్య యాత్ర ముఖ్య ఉద్దేశం. దయచేసి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండండి, సూర్య నమస్కారాలు చేయండి. రోజు 12 సూర్య నమస్కారాలు చేస్తే మీ జీవితంలో షుగర్ వ్యాధి రాదు, కీళ్ళ వ్యాధులు రావు, కండరాల వ్యాధులు రావు, రక్త ప్రసరణ చక్కగా జరిగిపోతుంది, బీపీ ఎటువంటి వ్యాధులు మీ దరిదాపులకు రావు. విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. సూర్య ఫౌండేషన్ సంస్థ ద్వారా మేము అనేక కార్యక్రమాలు వైజాగ్లో నిర్వహించాం. అలాగే ఈరోజు ఈ సూర్య నమస్కారాల కార్యక్రమం యొక్క అవార్డుల ఫంక్షన్ కూడా మేము వైభవంగా ఈ విశాఖ జిల్లా బీజేపీ ఆఫీస్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి అనేక మంది యోగా టీచర్లు వచ్చారు. అలాగే ఈ కార్యక్రమాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు ఆధ్వర్యంలో ఈ సర్టిఫికెట్ల పంపిణీ, షీల్డ్ పంపిణీ జరుగుతుంది. కాబట్టి అందరికీ ఆరోగ్యం అవసరం. యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. జై హింద్. పీరా శ్రీనివాసరావు జీవీఎంసీ మేయర్గా బాధ్యతలు స్వీకరించడంతో కూటమి నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఆవరణలోని కూటమి నేతల సందడితో కోలాహలంగా మారింది. ఈ సందర్భంగా కూటమి నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మహావిశాఖ మేయర్ పీరా శ్రీనివాసరావు మాట్లాడుతూ తాను మేయర్గా బాధ్యతలు చేపట్టేందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తన విజయం కోసం కూటమి నేతలందరూ సమిష్టిగా పనిచేసి మేయర్ పీఠంపై తనను కూర్చోబెట్టారని తెలిపారు. మేయర్గా కూటమి నేతల సహకారం తీసుకొని మహావిశాఖ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తారని తెలిపారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ ప్రజలకు అవినీతి రహిత పాలన అందించడమే కూటమి ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. మేయర్గా పీలా శ్రీనివాసరావు హయాంలో మహావిశాఖ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం ఖాయమన్నారు. భారతానికి విఘాతం కలిగిస్తూ ఎక్కడా కూడా మనం ఏదైతే ఇది స్మార్ట్ సిటీ అనుకుంటున్నామో ఆ లక్ష్యాలు చేరుకోకుండా గత 4 సంవత్సరాలు తీరు మనం చూసాం. కానీ ఇప్పుడు ఏదైతే మనం స్మార్ట్ సిటీ కింద కాన్సెప్ట్ తీసుకొచ్చామో ఆ స్మార్ట్ సిటీ కాన్సెప్ట్ అన్ని కూడా ముందుకు తీసుకొచ్చి ఈ దేశంలోనే అభివృద్ధి చెందినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ గా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే పీలా శ్రీని గారి కోసం చెప్పాలంటే సుమారు 35-40 సంవత్సరాల పాటు పార్టీలో ఉండి పార్టీకి ఎనలేనటువంటి సేవలు అందించి పార్టీకి, తెలుగుదేశం పార్టీకి విధేయుడిగా ఉండి ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా సరే పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తి. మా తండ్రి దగ్గర నుంచి ఒకే పార్టీ, ఒకే మాట, ఒకే మాట, అదే తెలుగుదేశం మాట. ఆ మాట కానీ రేపు రాబోయే భవిష్యత్తులో శభాసని మీ అందరి చేత చెప్పించుకోవడం కానీ నాకు ఇచ్చిన అవకాశం. ఆ అవకాశాన్ని కంపల్సరిగా గత పీలా శ్రీని కంటే మంచోడు, బాగా చేశాడని మీ అందరి చేత చెప్పించుకుంటాను. ప్రజా సమస్యలు ఉన్నాయి, ప్రతి ఓట్లో సమస్యలు ఉన్నాయి. కుంభకోణాల మించి ప్రభుత్వం, పాత ప్రభుత్వం చేసింది. ఈ అన్నిటికి చరణ గీతం పాడే రోజు ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. విశాఖపట్నం కార్పొరేషన్ అంటే ప్రథమ పౌరుడిగా విశాఖపట్నానికి న్యాయం చేయకపోతే నా జన్మ వేస్ట్ అని నేనైతే అనుకుంటున్నాను. ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కు అధిక ఉష్ణోగ్రతల నుండి ఉపశమనం పొందేందుకు కూల్ జాకెట్లను నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాక్షి అందజేశారు. పోలీస్ కమిషనరేట్లో జరిగిన కార్యక్రమంలో దాతల సహకారంతో సమకూర్చిన కూల్ జాకెట్లను ట్రాఫిక్ పోలీసులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాక్షి మాట్లాడుతూ మండు టెండల్లో పనిచేసే ట్రాఫిక్ సిబ్బందికి ఈ కూల్ జాకెట్లు చల్లదనాన్ని ఇస్తాయని చెప్పారు. 5 లక్షల రూపాయల విలువ చేసే 200 కూల్ జాకెట్లను గురుగ్రామం నుండి రప్పించి సిబ్బందికి అందజేశామన్నారు. వేసవిలో కూల్ జాకెట్లుగాను పనిచేస్తాయని, అదేవిధంగా శీతల కాలంలో కూడా సాధారణంగా వాడుకోవచ్చునని చెప్పారు.
రాత్రిపూట విధులు నిర్వహించేటప్పుడు రేడియం స్టిక్కరింగ్ ఉండటం వలన పోలీసులకు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర పోలీసుల ఉన్నతాధికారులు, పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. మా ట్రాఫిక్ సిబ్బందికి డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం. నాకు తెలిసి ఇది మన రాష్ట్రంలో ఫస్ట్ టైం, అంతేనా? ఎక్కడ లేదు. ఎందుకంటే మన అందరికీ తెలుసు, వైజాగ్లో వేసవికాలం, చాలా టెంపరేచర్ ఎక్కువ, చాలా సల్టీగా ఉంటుంది, అంటే రిలేటివ్ హ్యూమిడిటీ ఎక్కువ, దానివల్ల చెమట వచ్చేస్తుంది. ఈ ఎండలో పనిచేయడం ట్రాఫిక్ సిబ్బంది అంటే రోడ్ మీద ఉండాలి. హీట్ క్రాంప్స్, హీట్ ఎగ్జాషన్, హీట్ స్ట్రోక్ అన్నీ జరగడానికి అవకాశం ఉంది. అందుకే ఈ పర్టికులర్ కూల్ జాకెట్ తెప్పించడం జరిగింది. 5 లక్షల ఖర్చు పెట్టి డోనర్స్ ఇవి డొనేట్ చేశారండి. దానివల్ల బీపీఎల్ పరిధిలో ఉన్న అర్హులైన బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉచిత గ్యాస్ సిలిండర్స్ పథకం కింద డబ్బులు తక్షణమే లబ్ధిదారులకు ఖాతాలకు జమ చేయాలని సిపిఎం మద్దిలపాలెం జోన్ 2 కార్యదర్శి వి కృష్ణారావు డిమాండ్ చేశారు. ఏఎస్ఓ సర్కిల్ 2 పరిధి మద్దిలపాలెం అనిలవ్వ ప్రాంత ప్రజలతో జిల్లా కలెక్టర్ ఆఫీసు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అర్హులైన పేదలందరికీ ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు. మొదటిసారి ఉచిత సిలిండర్ డబ్బులు నేటికి అనేక మందికి అందలేదన్నారు. మొదటిసారి పడిన వారికి రెండవసారి ఈ నెల పడాల్సి ఉండగా ఇప్పటికే రాలేదన్నారు. అందని వారిలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, ఒంటరి మహిళ, వికలాంగులు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. తక్షణమే ప్రభుత్వం టీములు వేసి ఉచిత గ్యాస్ పథకం అర్హులందరికీ వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని కృష్ణారావు కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం నాయకులు వి నరేంద్ర కుమార్, కె కుమారి, నాగరాజు, చంద్రమౌళి, ఎన్వి రమణ, జిఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. దీపం పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పింది. కానీ ఈ రోజుకి సర్కిల్ 2 పరిధిలో ఉన్నటువంటి మద్దిలపాలెం కానీ, ఆర్లో కానీ, మధురవాడ ప్రాంతాల్లో చాలా మంది బడుగు బలహీన వర్గాలకి, బీపీఎల్ పరిధిలో ఉన్నటువంటి పేదవాళ్ళకి చాలా మందికి ఈ రోజుకి పడలేదు. సిద్ధార్థ నగర్ లో ఉన్నటువంటి ఒక కాలనీలో 200 మంది ఉంటే ఈ రోజు 35 మందికే పడ్డాయి. అలాగే రాజస్వామిపాలెంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా అంతే. రామకృష్ణాపురంలో 600 కుటుంబాలు దళిత కుటుంబాలు ఉంటే కేవలం 40 మంది 50 మందికి మాత్రమే పడినటువంటి పరిస్థితి. అంటే అర్హులైనటువంటి పేదవాళ్ళకి చాలా మందికి ఈరోజు పడలేదు. వాళ్ళ కేవైసీ అవ్వలేదని, బ్యాంక్ అకౌంట్ సక్రమంగా లేదని, బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ లేదని చెప్పి రకరకాల పేర్లతో చెప్తున్నారు. సమాజానికి విశేషమైన సేవలు అందించిన టంగుటూరి ప్రకాశం పంతులు, గురజాడ అప్పారావు లాంటి మహనీయుల వర్ధంతి, జయంతి కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించుకోవడం పట్ల సాహితీ స్రవంతి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు టి రవి విస్మయం వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్ర సమరయోధుడిగా, దేశానికి ముఖ్యమంత్రిగా ప్రజలకు టంగుటూరి ప్రకాశం నిస్వార్థంగా సేవలు అందించారన్నారు. తన ఆస్తులను దేశం కోసం, ప్రజల కోసం అర్పించిన ప్రకాశం సేవలు మరువలేనివన్నారు. అదేవిధంగా సమాజానికి, చైతన్యానికి గురజాడ అప్పారావు తన కలంతో సాగించిన పోరాటాన్ని కొనియాడారు. సమాజంలో పాతుకుపోయిన సాంఘిక దురాచారాలకు పారద్రోలేందుకు గురజాడ ఎంతగానో కృషి చేశారన్నారు. ఇలా ఎందరో సమాజానికి సేవ చేసి తెలుగువారైన ప్రముఖుల జయంతి, వర్ధంతి కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. విధమైన రాజకీయ ఒత్తిడిలో, సాంస్కృతిక ఒత్తిడి లేని రంగం ఏమీ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఒత్తిడికి విశాఖలో మామూలుగా ఇది వరకు తుఫాను ఇంత దూరంలో కేంద్రీకృతమైందన్నారు. తుఫాను చాలా కాలంగా కేంద్రీకృతమైంది. విశాఖపట్నంలో రాజకీయ తుఫాను ఇది అల్పశ్రేణిగా మారుతుందా, ఇంకోటి, ఇటువంటివన్నీ ఉన్నాయి. ఏదైనా మిత్రులారా, ఈ సమయంలో రాజకీయాలు ఎట్లాగో రోజు మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఛానల్స్లో వీటిలో ఒక ముఖ్యమైన అంశం మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వము ఏడాది పొడుగునా జరపాల్సిన వర్ధంతులు, జయంతులు, తలుచుకోవాల్సిన మహనీయుల జాబితా విడుదల చేసింది. ఆ జాబితా నాకు యాదృచ్ఛికంగా ఒక సినీ నటుడు వాళ్ళ తాతయ్య గారు జరుపుతున్నాడని చెప్పడానికి పంపించారు. చూస్తే ఆ జాబితా అధికారికమైంది. అందులో గురజాడ అప్పారావు లేరు, కందుకూరి వీరేశలింగం గారు లేరు, గుర్రం జాషువా లేరు. నిజంగా నాట్ జస్ట్ సర్ప్రైజ్డ్, షాక్డ్. అంటే ఒకనాటికి
తెలుగునాట జరుపుకునే మహనీయుల పేర్లలో గురజాడ అప్పారావు గారు, కందుకూరి వీరేశలింగం లాంటి వాళ్ళ పేర్లు లేకుండా పోతాయి అనే ఆశ్చర్యం అది ఎవరు ఊహించుంటారు వాస్తవంగా. అందులో రాష్ట్ర విభజన జరిగి ఒక సాంస్కృతిక పునరుజ్జీవనము నట్లు ఇవన్నీ చాలా మాటలు వింటున్నప్పుడు ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు అది కేవలం మిస్సింగా లేకపోతే కావాలని ఉద్దేశపూర్వకంగా వ్యూహాత్మకంగా జరిగింది అనే ఒక సందేహం కలుగుతుంది. ఎందుకంటే వెనక చూసిన కార్యమేమో ఈ మంచి గతమున కొంచెమేనో ఈ మందగించక ముందుకు అడుగై వెనకబడితే వెనకనే అని చెప్పిన గురజాడ అప్పారావు గారి భావజాలానికి మహావిశాఖను అభివృద్ధి చేసి తన సత్తా ఏమిటో తెలియజేస్తానని మేయర్ పీలా శ్రీనివాస్ అన్నారు. మేయర్గా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా ఆయన మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తాననే పీలా శ్రీనివాస్ చెప్పారు. అవినీతికి ఆస్కారం లేకుండా మహావిశాఖను అభివృద్ధి చేయడమే తన ఏకైక లక్ష్యమన్నారు. విశాఖను అభివృద్ధి చేయాలన్న దృఢ సంకల్పంతోనే ఉన్నానని తెలిపారు. కూటమి నేతలు అందరి సహకారంతో సమిష్టిగా విశాఖ అభివృద్ధికి కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. విశాఖను అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. చంద్రబాబు నాయుడు సహకారంతో జీవీఎంసీ పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తానని పీలా శ్రీనివాస్ తెలిపారు. తాను మేయర్గా ఎన్నికయ్యేందుకు సహకరించిన కూటమి నేతలు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ పీఠానికి ఇలువ కట్టలేంది. అటువంటి బాధ్యతలు మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, నాతో ఉన్న కార్పొరేట్స్ కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఒక ముఖ్యమైన బాధ్యత అప్పచెప్పారు. నేను ఒక పదవి అనుకోను. ఈ బాధ్యతకి అందరికీ మంచిగా పేద ప్రజలకు అందుబాటులో ప్రజానాయకుడిగా గుర్తించుకోవాలని మా తండ్రి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ పదవున్నా పదవి లేకపోయినా పోరాటానికైనా దేనికైనా సిద్ధమైన తక్కువ టైంలో పదవి వచ్చినా ఆ పదవికి ఇలువ నిలబెట్టే బాధ్యత ఆ భగవంతుడు నాకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటున్నానంటే ప్రధాన విశాఖపట్నంలో విలువలతో కాపాడే ప్రజలు ఉన్నారు. ఆ ఇలువలు నిలబెడితే ప్రజలు ఈవేళ బ్రహ్మరథం పెట్టింది విశాఖపట్నానికి తెలుగుదేశం పార్టీకి. రేపు మరలా ఇలువను నిలబెట్టి నేను కూడా పనిచేస్తే రేపు విశాఖపట్నం కార్పొరేషన్లో టోటల్ కార్పొరేట్లన్నీ గెలిపించుకునే బాధ్యత నాలో కూడా మా నాయకులు సలహాల మేరకు నడిపించి రేపు గెలిస్తే నాకు అదే కృతజ్ఞత. నా ఇలువలకి నా ఇన్ని సంవత్సరాలు రాజకీయ చరిత్రలో మా తండ్రి దగ్గర నుంచి చేస్తున్న దానికి నాకు ఆ ఇలువలు నిలబడితే నాకు చాలు, అంతకంటే నాకేం అక్కర్లేదు. సేవలు అంటారా, అధికారులు ఉన్నారు. ఎక్కడా లేని ఆదాయం వచ్చిన కార్పొరేషన్ విశాఖపట్నం. కొన్ని తప్పులు ఉన్నాయి, రివ్యూలు చేస్తూ తప్పులన్నీ సరిదిద్ది ఆ రోజు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాల ముందే పీలా మహాలక్ష్మి కొడుకు పీలా శ్రీనివాసరావు మేయర్ అభ్యర్థిగానే ప్రకటించిన ఆ రోజే నాకు గర్వకారణం. ఈరోజు ఈ పదవి రావడం కూడా అంతా గర్వకారణం. అంటే ఏ టైం అయినా ఆ రోజు ఏ మంచి ముహూర్తాన్ని చంద్రబాబు నాయుడు గారు నన్ను మేయర్ అన్నారో ఆ రోజు ఏదైతే ప్రజలకి అందుబాటులో పాలన ఇస్తానన్నామో, ప్రతి ఒక్కరికి నీరు సప్లై ఎవరికైనా లేకపోయినా ప్రతి ఒక్కరికి ఇంటింటికి ట్యాప్ ఇస్తామన్నామో, ఇటువంటి పథకాలు కూడా మా ప్రభుత్వంతో డిస్కస్ చేసి మా మంత్రులతో డిస్కస్ చేసి మంచి పాలన ఇవ్వనందుకు నాకున్న టైంలో నారా చంద్రబాబు నాయుడు గారు కష్టపడే దాంట్లో 70% అయినా కష్టపడి నా పదవికి నేను న్యాయం చేస్తానని మీ ద్వారాగా తెలియజేస్తున్నాను. పాకిస్తాన్ నుంచి ఆపరేట్ అవుతున్న లోన్ యాప్ ముఠాను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు గుట్టురట్టు చేశారు. ఈ ముఠా సభ్యులు సుమారు 200 కోట్ల రూపాయల వరకు ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో ప్రధాన నిందితుడితో పాటు సహా 9 మందిని అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనరేట్లో సిపి డాక్టర్ శంకరబ్రత బాగ్చి మీడియా సమావేశం నిర్వహించి ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలిపారు. సైబర్ నేరగాళ్లు రోజుకో విధంగా కొత్త రూట్లలో మోసాలకు పాల్పడుతున్నారని, అమాయకులు వీరి టార్గెట్ అన్నారు. ఖాతాదారులకు తెలియకుండా వారి ఖాతా వివరాలు సేకరించడం, వారికి తెలియకుండానే లావాదేవీలు నడిపించడం ఇప్పుడు సైబర్ నేరగాళ్ల కొత్త ట్రెండ్గా పేర్కొన్నారు. అమాయకులకు కమిషనర్ల ఆశ చూపి వారి ధృవపత్రాలను ఉపయోగించి బ్యాంకు ఖాతాలు తెరిపించి మరీ మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు. అక్రమంగా సంపాదించిన డబ్బులను దాచుకునేందుకు మ్యూల్ ఖాతాలు అమాయకుల చేత తెరిపిస్తున్నారని, మధ్యవర్తులను నియమించుకొని మరీ కమిషన్లు ఇస్తూ ఖాతాదారులకు తెలియకుండా లావాదేవీలు కొనసాగిస్తున్నారని తెలిపారు. అటువంటి ఈ ముఠాను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక ఇన్స్టెంట్ లోన్ ఆఫ్ ఫ్రాడ్, అందులో ఫస్ట్ టైం మొదటిసారిగా 60 లక్షల విలువైన క్రిప్టో కరెన్సీ సీజ్ చేయడం జరిగింది. అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టి ఇది చూపెడదామని. అది ఇష్యూ వచ్చేసి ఒక ఇన్స్టెంట్ లోన్ యాప్ ఫ్రాడ్. మన అందరికీ తెలుసు. నెక్స్ట్ స్లైడ్. ఎవరికైనా అప్పు కావాలంటే మన బ్యాంక్ దగ్గరికి పోతే అప్పు తీసుకుంటే వాళ్ళు రకరకాల డాక్యుమెంట్ అడుగుతారు, ష్యూరిటీస్ అడుగుతారు. అందుకే చాలామంది ప్రైవేట్ మనీ లెండర్స్ దగ్గరికి పోయి అప్పు తీసుకుంటారు. కొందరు ఆన్లైన్ లోన్ యాప్స్ నుండి అప్పు తీసుకుంటారు. అందులో ఆన్లైన్ లోన్ యాప్స్ అయితే 2 రకాల ఉంటాయి. కొన్ని ఆథరైజ్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొందరు అన్ఆథరైజ్డ్. అన్ఆథరైజ్డ్ లోన్ యాప్స్ ఇన్స్టెంట్ లోన్ యాప్స్ అంటారు. ఎందుకంటే డాక్యుమెంట్ ఏం అక్కర్లేదు, మీరు అడిగినంత అమౌంట్ ఇమీడియట్గా ఇచ్చేస్తారు. కాబట్టి ష్యూరిటీస్ అక్కర్లేదు. అందుకే చాలామంది వెంటనే డబ్బు వస్తుందని లోన్ యాప్ నుండి డబ్బు తీసుకుంటారండి. అటువంటి చాలా లోన్ యాప్స్ చైనీస్ వాళ్ళు, మోసగాళ్ళు వాళ్ళు ఇటువంటి ఫ్రాడ్ చేస్తారు. సో ఇది కూడా అదే మాదిరిగా ఒక లోన్ యాప్, ఆ చైనీస్ మోసగాళ్ళు తయారు చేసిన లోన్ యాప్. సో నెక్స్ట్ స్లైడ్. సో ఈ కేసులో ఏం జరిగింది, ఇటువంటి కేసెస్లో ఎలా జరుగుతాయి, ఇనిషియల్గా ఇమీడియట్గా డబ్బు ఇస్తారు. మీ మొత్తం అమౌంట్ కట్టేసిన తర్వాత అప్పుడు మొదలు పెడతారు, ఇంకా అమౌంట్ కట్టాలి, ఇంకా కట్టాలి. నేవల్ డాక్యార్డ్ ఉద్యోగి అప్పలరాజు వారి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి విశాఖ జిల్లా ఉపాధ్యక్షులు వై రాజు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టి తమ నిరసన తెలిపారు. ఇల్లు నిర్మించి ఇస్తామని అప్పలరాజు దళిత మహిళను నమ్మించి మోసం చేశారని చెప్పారు. లక్షలాది రూపాయలు తీసుకుని ఇల్లు నిర్మించలేదన్నారు. ఈ విషయంపై దళిత మహిళ రవణమ్మను అప్పలరాజును అడుగగా కులం పేరుతో దూషించి దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. తీటాన్ పోలీసులు ఈ విషయంపై ఫిర్యాదు చేయగా డబ్బులు ఇప్పిస్తాం, కేసు విత్డ్రా చేసుకోవాలని రవణంపై ఒత్తిడి తెచ్చారన్నారు. పోలీసులు అప్పలరాజు వారి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయకుండా అతనికి వత్తాసు పలకడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రవణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయకుంటే రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని వై రాజు హెచ్చరించారు. నా పేరు, వీళ్ళకి న్యాయం జరగాలని మేము మహిళా సంఘం మద్దతు ఇస్తున్నాం. మేము కూడా ఏం జరిగిందంటే రామనారలో వీళ్ళు డబ్బులు దాచుకొని మాకు ఫ్లాట్లు ఇస్తానని చెప్పి అప్పలరాజు గారు తీసుకొని డబ్బులు వెళ్ళిపోయారు. 3 కోట్లు తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళే పోలీస్ స్టేషన్కి వెళ్తే నాకు న్యాయం జరగలేదు. ఎక్కడ ఉన్నదని చెప్తే మీరు చూపించండి, మేము పోలీసులు మేము చూపించండి, మేము పట్టుకుంటామని అడుగుతున్నారు. విజయవాడ వెళ్ళి మేము కంప్లైంట్ పెట్టాలంటే మీరు ఒక 8,000 రూపాయలు మా చేతికి ఇవ్వండి, నేను కంప్లైంట్ పెడతానని చెప్తున్నారు. పోలీసులు చేయడం కూడా చాలా దుర్మార్గం. ఆ అప్పలరాజు ఎక్కడున్నాడో ఇంతవరకు కూడా తీసుకురావాలి, మీరు తీసుకొచ్చి అరెస్ట్ చేయాలి, కుటుంబం సభ్యులతో అరెస్ట్ చేసి ఇంట్లో పోలీస్ స్టేషన్లో పెట్టాలి. అతను డాకెట్లో జాబ్ చేస్తున్నారు, డాకెట్లో జాబ్ చేసినట్టు కూడా పట్టుకోకపోతే ఇంతవరకు ఏం చేస్తున్నారు ఈ పోలీసులని. ప్లాట్లు కట్టించిస్తామనేసి పాల వెంకట్రావు అనే వ్యక్తి, ఒక అప్పలరాజు అనే వ్యక్తి ఒక ఉద్యోగి నేవల్ డాక్యార్డ్లో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన ఉద్యోగం చేస్తున్నాడని నమ్మి వీళ్ళు లక్షలాది రూపాయలు ఒక్కొక్కరు ఇచ్చడం జరిగింది. దాదాపు 1.5 కోటి ఇవ్వడం జరిగింది. మరి ఈ డబ్బులన్నీ తీసుకొని పరారైపోయాడు. వీళ్ళు దీని మీద పోలీసులకి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయితే పోలీసులు దాని మీద ఎటువంటి చర్య తీసుకోలేదు. పాలప్పలరాజు ఇక్కడి నుంచి ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేయించే వరకు కూడా పోలీసులు అలాగా తాత్సారం చేశారు.
దానివల్ల ఆ మోసగాడికి పారిపోవడానికి అవకాశం కలిగింది. ఈరోజు 20 కుటుంబాలు వడ్డీలు కట్టుకోలేక అప్పు చేసి ఇల్లు వస్తుందనే ఆస్తో వడ్డీలు కట్టుకొని ఈరోజు లక్షలాది రూపాయలు ఇచ్చారు. వాళ్ళకి తిండి కూడా లేని పరిస్థితి ఈరోజు ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విట్ వర్సిటీలో అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు. ఐటీ ఉద్యోగాలకు డిమాండ్ ఉందని వెల్లడి. జీవీఎంసీ మేయర్గా బాధ్యతలు స్వీకరించిన పీలా శ్రీనివాసరావు. అభినందనలతో ముంచెత్తిన కూటమి నేతలు. మహావిశాఖ అభివృద్ధి తన లక్ష్యం అంటున్న మేయర్ పీలా శ్రీనివాసరావు. అవినీతి రహితంగా అభివృద్ధి చేసి చూపిస్తానని స్పష్టీకరణ. ట్రాఫిక్ పోలీసులకు కూల్ జాకెట్ల పంపిణీ. వేసవిలో విధులు నిర్వహించే పోలీసులకు ఎంతగానో ఉపయోగపడతాయంటున్న నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకావ్రత బాక్షి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి డిజిటల్ న్యూస్. నమస్తే.